ఈ రోజు మన తెలుగు ఇండస్ట్రీలో ద గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అబ్బాయి పూరి ఆకాష్ వచ్చారు. ఈయన ఒక డైరెక్టర్ అయితే ఆర్టిస్టుల ఆడిషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చూద్దాం. ఇక్కడ డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు? నేనే సార్. మై నేమ్ ఇస్ పూరి ఆకాష్. పూరి ఆకాష్ సార్, నాన్నగారు చెప్పిన తమిళ హీరో మీరేనా? నేనే అండి. నా దగ్గర ఎలా గుర్తుపట్టా తమిళ హీరోని? కలర్ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు సార్. కలర్ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు సార్. ఈ కథలు ఒక చిన్నప్పటి నుంచే హీరో హీరోయిన్ ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరింటే ఒకరికి ప్రాణం సార్. అలాంటి వాళ్ళిద్దరు అలా వద్దు నాకు. పూరి గారు మీ డాడీ ఏ సినిమా చేశాడు? పోక్రి తీశారు. ఆ సినిమా నా మీద డాడీ ఇంపాక్ట్ పడకూడదని నేను హీరోయిజం వదిలేసి నాకు అక్కర్లేదండి. మీకు ఎన్ని కోట్లు కావాలి? ఎంత కావాలి? డబ్బులు కాదు సార్. నేను డాడీలో ఒక పెద్ద సూపర్ డూపర్ మూవీ ఏది? పూరి గారిది ఏది? పోక్రి. ఎస్, ఆ మూవీ పార్ట్ 2 అని పెట్టినంది. పోక్రీలో హీరో మీరంటే జనాలు డైజెస్ట్ చేసుకుంటారో లేదు. ఒకసారి ఒక పని చేస్తాను సార్. ఆ సినిమా డైలాగ్ కానీ మీరు యాస్టీజ్ చెప్పేశారు అనుకోండి. హలో, ఏం మాట్లాడుతున్నావు? నాకు అవార్డు ఉంది సార్ తమిళనాడులో. తమిళనాడులో కదా సార్, మనం తీసే తెలుగులో సార్. మిమ్మల్ని వచ్చి ఇలా కొట్టంగానే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే పండుగ. ఇప్పుడు డైలాగ్ చెప్పేస్తాను. ఇది డైలాగ్ కదా సార్, నేను ఒరిజినల్ డైలాగ్ చెప్తాను. మీరు చెప్పాల్సింది ఆ డైలాగ్. చెప్పండి సార్. కెమెరా పెడుతున్నా సార్. ఓకే, యాక్షన్. చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పు డైలాగ్ అది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే పండుగ. ఓకే, రెడీ. నేను ఇప్పుడు ఏం ఎట్టమనలేదు. కాదు, మహేష్ బాబు అంటాడు కదండి. అది మహేష్ బాబు అంటే బాగుంటది. మీరు కానంటే ఏదో ముక్కు చీదుకున్నట్టు చండాలంగా. ప్లీజ్ సార్, నన్ను డాడీ నాలో రప్పించొద్దు. ఓకే. ఎవడు కొడితే మంది ఆ ఫ్లో ఉంది సార్, చూడండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే పండుగ. గ్యాప్ కటింగ్ వచ్చే ముక్క ఎరకొడి చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. కాలువలు లేపన్నాడు. నువ్వు పని చేద్దాం సార్. ఈడియట్ సినిమా మళ్ళీ చేద్దాం సార్. ఈడియట్ సార్, బాగుంటది సార్. అందులో రవితేజ గారు చెప్పిన డైలాగ్ మీరు చేస్తే పార్ట్ 2 మీరే. ఓకే, అది డైలాగ్ చెప్పండి సార్. ఏం డైలాగ్ అది? శుచి, రోజు చాలా మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగారు ఇక్కడే ఉంటాడు. చంటిగారు లోకల్. శుచి, పోలీసుల కూతురికి మొగుడు రారా, పోలీసుల కూతురు ప్రేమించుకోరా, పోలీసుల కూతురు పెళ్లిళ్ళు కావా. రెడీ సార్. ఓకే, కానీ నాకు ఫీల్ రావట్లేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి అంటే చెప్తాను. సరే చెప్పండి. ఈవిడ కమిషనర్ గారి కూతురు. మా డాడీ పోలీస్. సొచ్చే కదా. సుచ్చే అన్నది వచ్చపోతారని అడిగి. మా డాడీ పోలీస్. మా డాడీ హెడ్ మాస్టర్. ఆకాష్ గారు, నాకెందుకో ఈయన ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం చెప్తానండి, చెప్తాను. నాన్నగారి సినిమా ఈడియట్ 2. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. శుచి, రోజు సిటీకి చాలా మంది కమిషనర్. వచ్చింది. రోజు కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగారు లోకల్ ఇక్కడే ఉంటాడు. వస్తారా లేదా పో. నాన్నగారు ఫస్ట్ సూపర్ హిట్ కొట్టిన పిక్చర్ బద్రి. మంచి సినిమా సార్. నేను ప్రకాష్ రాజు, నువ్వు పవన్ కళ్యాణ్. ఈ అమ్మాయి హీరోయిన్ నా చెల్లెలు. నేను ప్రకాష్ రాజు నేను అడుగుతా, నువ్వు వచ్చి నంద. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. మంచి సినిమా సార్. అరే బద్రి, నా చెల్లికి వచ్చి నీకు తెలుసారా? అది ఒక పూట వేసుకునే డ్రెస్ వాల్యూ చేతి నీ లైఫ్. నా చెల్లిని ప్రేమిస్తావా? నీ కలర్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? కొత్త బిల్డింగ్ కి పెట్టిన దిష్టి బొమ్మలా ఉంటావు. నువ్వు మంత్రి అయితే నేను మంత్రి. చెల్లెలు వేసుకునే డ్రెస్ పాటు వాల్యూ చేతి నీ లైఫ్. నా చెల్లెలు ప్రేమిస్తావా? ఏంట్రా మాట్లాడు. మంత్రి నాదే నంద. నంద అయితే నేను మంత్రి.